మహాభారతంలో జనమేజయుడు ఎందుకు సర్పయాగం చేశాడు? జనమేజయుడు కౌరవ సామ్రాజ్యానికి రాజు, పరీక్షిత్తు కొడుకు. ఉదంకుడు ఒక ఋషి. ఆయన గురుకులంలో విద్యాభ్యాసం చేసి గురుదక్షిణ తేవడం కోసం పౌష్య మహారాజును సమీపిస్తాడు. ఆయన భార్య ధరించే కర్ణాభరణాలు తన గురుపత్ని చేసే వ్రతన్నాడు ధరించడానికి ఆమెకు తెచ్చి ఇవ్వాలి. అది గురుదక్షిణ. ఆ పౌష్యపత్ని అడిగినట్టుగానే కుండలాలు ఇస్తూ తక్షకుడు వీటి మీద కన్నేసి ఉన్నాడు, జాగ్రత్తగా తీసుకొని పొండి అని చెప్పింది. అతడు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నాడు. సాయంత్రం అయింది. సంధ్య వార్చుకోవడానికి అవి నదీ తీరంలో పెట్టి స్నానం చేస్తున్నాడు. అంతలో నాగుడైన తక్షకుడు నల్లటి వస్త్రం ధరించిన మనిషిగా కనబడి ఆ కుండలాలు అపహరించి పరారైపోతున్నాడు. ఉదంకుడు చూసి అతడు వెంట పడతాడు. అతడు ఒక పామై తొర్రలో దూరి భూమిలోకి వెళ్ళిపోతాడు. ఉదంకుడు బాధపడి తన మంత్రశక్తితో నాగలోకం చేరాడు. అక్కడి నాగరాజులను ప్రసన్నం చేసుకుని సకాలంలో కుండలాలు గురువుగారి భార్యకు ఇచ్చి గురురుణం తీర్చుకున్నాడు. తాను ఈ తక్షకుడికి కానీ ఇతనికి సంబంధించిన వాళ్లకు కానీ ఏ అపకారమో తలపెట్టలేదు. ఇతడు నిష్కారణంగా తనకు ఇంత కష్టం కలిగించాడు. ఈ తక్షకుడిని సహవంశం నాశనం చేసినా తప్పులేదు అని గ్రహించాడు ఉదంకుడు. పరీక్షితు మహారాజు వేటకని వెళ్ళి దాహం వేసి దగ్గర ఉన్న శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. పరతేంద్రియ వృత్తిన ఉన్నవాడు ఆ ఋషి. అక్కడ మరెవ్వరూ లేరు. దాహం దాహమని నడిచాడు. సమాధానం లేదు. ఆ ఋషికా వినబడదు. ఆగ్రహం పట్టలేక అక్కడ ఉన్న ఒక చచ్చిన పామును ఆ ఋషి మెడలో వేసి వెళ్ళాడు రాజు. కొంతసేపటికి ఆ ఋషి కొడుకు వచ్చాడు. ఎవడో మా తండ్రిని అపవిత్రుని చేశాడు. ఆ పాపి వారం రోజుల్లో తక్షకుడి కాటుకు చావాలని శాపం పెట్టి అగ్రహోదగ్రుడై ఉన్నాడు. శమీక మహర్షి ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. కొడుకు ఆవేశం చూసి ఎందుకిలా ఉన్నావు అన్నాడు. దివ్య దృష్టితో చూసి ధర్మరక్షకుడైన రాజు ఒకవేళ పొరపడిన ఆయనపై ప్రజలు ఆగ్రహం చూపకూడదు అని కొడుకు చేసిన తప్పును ఖండించి శాప విమోచనం చేయమన్నాడు. నా కోపం ఇంకా చల్లారలేదు. నేను విమోచన చెయ్యలేనన్నాడు కొడుకు. కనీసం శపించబడిన సంగతైనా రాజుకు తెలియదు, చెప్పి రాబో అన్నాడు తండ్రి. పరీక్షిత్తు ఒంటి స్తంభపు మేడలో చేరి సుఖమహర్షి చేత భాగవత పురాణం చెప్పించుకుంటూ పవిత్ర జీవనం గడిపాడు. ఒక పండులో సూక్ష్మ రూపంలో అక్కడికి చేరిన తక్షకుడు ఆ రాజు చావుకు కారణమయ్యాడు. తర్వాత ఆయన కొడుకు జనమేజయుడు రాజయ్యాడు. ఉదంకుడు ఆ రాజును సమీపించి రెచ్చగొట్టి సర్వనాశకరమైన సర్పయాగం చేసి తండ్రి రుణం తీర్చుకోమన్నాడు. నాగమాత కద్రువ శాపం నాగజాతికి చిరకాలంగా ఉంది. తల్లి మాట మీరిన ఆ నాగాలన్నీ హోమాగ్నిలో మాడి చావాలి. అది ఈ విధంగా జరగవలసినట్టు పరిణమించింది. ఈ యాగం ఆరంభించే సమయంలోనే ఆస్థాన జ్యోతిష్కుడు లెక్కలు కట్టి ఈ యాగం కడచనదు అని చెప్పాడు. ఈ తక్షకుడు మరణ భయంతో దేవేంద్రుని శరణు వేడుతాడు. సహేంద్ర తక్షకాయ స్వాహ అంటూ ఋత్విక్కులు అనగానే సింహాసనస్థుడైన ఇంద్రుడు ఆశ్రయించి ఉన్న తక్షకుడితో పాటు హోమంలో పడడమే ఇక తరువాయి. ఇంతలో వాసుకి మేనల్లుడు జరత్కారువుల పుత్రుడు ఆస్తిక మహాముని వచ్చాడు. ఆయన తేజోమూర్తి చూసి అందరూ అభివాదం చేశారు. అంతటి మహనీయుడు తన యజ్ఞానికి రావడం యజ్ఞం చక్కగా జరిగిందనడానికి సూచన కదా అని సంతోషిస్తూ జనమేజయుడు ఆయన అడిగింది ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ యజ్ఞం ఆపండి అని ఆ ఋషి కోరాడు. అంతటితో తక్షకుడు చావకుండానే సర్పయాగం ఆగిపోయింది.